వెల్కమ్ టు కృష్ణకాశీ పూణేవాలి ఛానల్. టమాటో కర్రీ కోసం ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి పావు స్పూన్ మెంతులు వేస్తే టమాటో కర్రీ టేస్ట్ బాగుంటుందండి. హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసి కొంచెం వేగిన తర్వాత చిన్న ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి ఆనియన్ దూరగా వేగిన తర్వాత 6-7 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల కర్రీ తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. పావు స్పూన్ పసుపు వేసి పావు కిలో టమాటోలు ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. నిలువుగా కట్ చేసి వేసుకుంటే టమాటో బాగా మగ్గుతుందండి తొందరగా. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పైన 2 నిమిషాలు మగ్గించి 1 స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ ముందే వేస్తే టమాటోలోంచి నీరు వచ్చేస్తుంది, ఉడకడానికి టైం పడుతుందండి. సాల్ట్ వేసిన తర్వాత 2 నిమిషాలు మగ్గిస్తే ఇలా నూనె అంతా పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. ఎండు కొబ్బరి స్కిప్ చేయొద్దండి, టమాటో కర్రీలో టేస్ట్ బాగుంటుంది. 1.5 స్పూన్ కారం వేసేసి టమాటో అంతా ఇలా మెత్తగా అయ్యేలాగా గరిటెతో ఒత్తేసుకొని పావు స్పూన్ గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు మగ్గించి దించేయడమే అండి. టమాటో కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.